రే ఈరోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏంట్రా? యాజ్ ఏం లేదురా, ఏదైనా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయి. సరే సిగరెట్ ఇవ్వు. అగ్గిపెట్టి ఇవ్వు. అగ్గిపెట్టి నీ బామ్మడు తీస్తాడా? అగ్గిపెట్టి నీ దగ్గరే ఉందిరా. ఏదిరా? థ్యాంక్ యూ. నువ్వు బతుకున్నావా? శేఖర్, రే రషీద్, ఆదర్శ్ మమ్మల్ని ఏం చేయదురా? మిమ్మల్ని నేనేం చేయనురా. రే రషీద్, అని నా మాట వినండి. నిన్ను దండం పెడతారా? మమ్మల్ని క్షమించరా. ఆ రోజు నువ్వు సునీల్ అనుని ఎక్కడ చంపేస్తావని అలాంటి పని చేసావురా. అలా చంపితే నీకు జైలు శిక్ష పడి నీ జీవితం నాశనం అయితేనే చిక్కితో వెళ్ళి చెప్పాం మేము. అవునరా, ఎవరు చెప్పారా? మమ్మల్ని వదిలేరా. మమ్మల్ని క్షమిస్తా. ఇలాంటి తప్ప నీ కళ్ళల్లో నీళ్ళ నువ్వు ఏడవటం ఏంట్రా? మీకు తెలిసిన ఆదర్శ్ మీరు చనిపోయాడు అనుకున్న రోజునే చచ్చిపోయాడురా. ఈరోజు మీ ముందుంది మనిషిగా మారిన ఆదర్శరా. మనిషిగా మారిన ఆదర్శ్. ఆదర్శ్, నువ్వు ఇలా మారిపోయావంటే నమ్మలేకపోతున్నావురా. అహంకారానికి ప్రతిరూపంగా ఉండే ఆదర్శ్, ఆవేశంలో ఏమైనా చేయడానికి వెనుకాడని ఆదర్శ్ ఇలా మారిపోయాడంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా. నేను మారిపోలేదురా, ఓ దేవత నన్ను మార్చింది. ఎవరు? వైశాలి. వైశాలి నీకెక్కడ కనిపించింది? తను కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడుందో ఏమైందో ఎవరికి తెలీదు. నువ్వు ఎప్పుడు కలిసావు? ఎక్కడ కలిసావు? ఆ రోజు సునీల్ని అనుని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చిక్కి వచ్చింది కదా. నా నిజస్వరూపం తెలుసుకుని నాలాంటి అన్నయ్య తనకు ఉండకూడదని చచ్చిపోమందిరా. ఆ మాటకే చనిపోయానురా. నా చెల్లెలు ప్రెగ్నెంట్ అని చెప్పి నన్ను మోసం చేస్తావా? పెళ్లి చేసుకోవాలని చెప్పి టార్చర్ చేస్తావురా నువ్వు? నువ్వేంటే, నీకేమైనా పొగరా? ముద్దు పెడితేనే ఓ అని పరవశించిపోయేదానివి. ఊటీ, కొడైకెనాల్, ఇంకోటి చూసేసి ఆఖరికి నేను అవన్నీ ఓకే. కదలకు, నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావురా? నువ్వు కాల్ చంపేస్తాను. నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకొని, నీ బాబు గారి కాళ్ళు పట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవా అంటే పెళ్లి చేసుకోవా? నన్ను కదిలితే చంపేస్తా.
పెళ్లి చేసుకోను. నిన్ను కాల్చానే. చికి నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? కాలేజ్కి వెళ్ళదా? ఓ గుడి దర్శనం కోసం వచ్చావా? పద దర్శనం చేసుకో. అబ్బే ఇది నిజమైన కన్ను కదమ్మా, జస్ట్ డమ్మి కన్ను, అంటే బొమ్మ కన్ను కాబట్టి చూడు. ఓ వదిలే, ఇలాంటి బొమ్మ కన్నులతో మనకెందుకు, వద్దు వద్దు. ఆయన నేను ఇక్కడున్నట్టు నీకు ఎవరు చెప్పారమ్మా? శేఖర్ రషీదేనా? వాళ్ళని ముక్క కాదు అంటే నిన్ను ఈ మెట్టెక్కిచ్చారు కదా, ఆ బాధలోనే వాళ్ళని కొడతాను కానీ నిజంగా కాదు. నిజం చిక్కి నా మాట నమ్ము. నేను వాళ్ళ గురించా? ఇదంతా జస్ట్ డ్రామా. మా కాలేజీలో మేము నాటకం వేస్తున్నాం, దానికోసం ఇక్కడ ప్రాక్టీస్ చిక్కి. చికి నువ్వు నన్ను నమ్మాలమ్మా. నువ్వు నన్ను చెడ్డవాడు అనుకుంటే నేను తట్టుకోలేను. చికి నేను నిజం చెప్పేస్తున్నానమ్మా, నేను నిజం చెప్తున్నాను. అంటే నీ కాదు, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను చచ్చిపోయిన తొట్టు, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు చెప్పేసి ఆ బాధలోనే పెళ్లి కోపించడానికి బెదిరిస్తున్నాను, అంతకు మించి ఏం కాదు. ఆ బాధలోనే నేను సిగరెట్ మందు తాగాను. ఇంతకుముందు ఎప్పుడు నేను తాగలేదు. ఎవరిని కొట్టలేదు కూడా, వీణు కూడా నేను కొట్టలేదు. ఎరా నేను కొట్టానా చెప్పు. చూడు చెక్కి చెప్పట్లేదు, ఊరికే బెదిరిస్తున్నానమ్మా, అంతకు మించి ఏం లేదు. చికెన్ నువ్వేడో మా అన్నయ్య దేవుడు అనుకున్నాను, దేవుడంటే నీలాగే ఉంటాడు అనుకున్నాను. కానీ అలాంటి నువ్వు ఇలా నీ నిజ స్వరూపం ఇలాంటిదని కన్నా కూడా అనుకోలేదు. నీ గురించి ఎవరేం చెప్పినా నమ్మలేదు. ఎంత మోసం చేశావు. అన్నయ్యని ప్రేమించినట్టు నటించి నమ్మించి తర్వాత ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావా? ఇలా ఎంతమందిని మోసం చేశావు. చిచ్చి, నీకు చెల్లెలుగా పుట్టడం నా దురదృష్టం. లేదమ్మా, లేదు, అంత మాట అనుకో. నేను నిమి చూపించిన ప్రేమ ఏది అబద్ధం కాదు. వీళ్ళంటూ లేకపోతే మనకి బాధే ఉండదు కాదు. వీళ్ళని చిక్కి నువ్వు నన్ను చంపుతావురా? నువ్వు నన్ను చంపలేవు చిక్కి. చిన్నప్పుడు గుర్తుందా చిక్కి నీకు? నేను పెన్సిల్ చెప్తూ నా మీద తెగితే నువ్వు ఏడ్చావు కదే, అలాంటిది నువ్వు నన్ను చంపుతావా? నన్ను కొడితే నువ్వు 4 రోజులు భోంచేయలేదు, అలాంటిది నువ్వు నన్ను చంపుతావా? లేదు, నాకు చిన్న దెబ్బ తగిలితే నేను తట్టుకోలేవు కదా, అలాంటిది నువ్వు నన్ను చంపుతావురా? లేదు, నువ్వు నన్ను చంపలేవురా. అవును, నిన్ను చంపలేను, కానీ నీ చెల్లెలుగా నేను బ్రతకలేను. చికి చికి వద్దు ప్లీజ్, అది తీసే పేలిపోతాం, తీసే నా మాట విను ప్లీజ్. వద్దు వద్దు చికి, నేను చేసిన తప్పే, నువ్వేం చేయమంటో చెప్పి చేస్తాను, ప్లీజ్ తీసేవా? నువ్వు బ్రతకూడదు. అలాగే అలాగే చచ్చిపోతానమ్మా, అలాగే చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నువ్వు ఆ గన్ తీసే, నేను ఇప్పుడే చచ్చిపోతాను, కావాలంటే చూడు. చికి చివరిసారిగా చనిపోయే ముందు అన్నయ్య అని పిలవరా ప్లీజ్ రా, ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ చికి.
ఇలాంటి ఆకులు కనిపిస్తే కోసి సంచిలో వేసుకోండి. అలాగే అక్క. ఇదిగో మీ ఇద్దరి టెల్లండి. అలాగే అక్క. జాగ్రత్త. ఇదిగో అమ్మా, నువ్వు ఇది తీసుకుని టెల్లు. ఎవరిది? ఎవరిది? నాకెంత అన్యాయం జరిగినా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని డాక్టర్గా కాపాడటం నా బాధ్యత. అవును, ఒక డాక్టర్గా అతన్ని ఆదుకోవాలి. సబ్న, ఇలా వెళ్తే ఎడంవైపు చెరువు ఉంది, అక్కడి నుంచి కాస్త నీళ్లు తీసుకురా. వెళ్ళు పాప. ఇంటికెళ్ళి రంగయ్యని తొందరగా బండి తీసుకురమ్మన్నాను చెప్పు. అలాగే అక్క. రంగయ్య, అతన్ని జాగ్రత్తగా దించండి. అలాగేనమ్మా. పట్టవా, జాగ్రత్త జాగ్రత్త పట్టు. అది పద.
వేణీళ్ళు తీసుకురా. అలాగేనమ్మా. కొండ మీద నుంచి పడిపోయాడు కదమ్మా, ఎలా ఉందమ్మా? ఇంకా స్పృహ రాలేదు బాబాయ్, గాయాలు బాగా తగిలే. కష్టమమ్మా, చాలా రక్తం పోయినట్టుంది. నాడి కూడా సరిగా అందటం లేదు. కొన ఊపిరితో ఉన్నాడు. బ్రతకడం కష్టం అనిపిస్తోంది. అలా అనకండి బాబాయ్, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎంత ప్రయత్నం చేసినా అది వృధా ప్రయత్నమే అవుతుంది తప్ప ఫలితం ఉండదమ్మా. మీరే అలా అంటే ఎలా బాబాయ్? నాకు ఆయుర్వేద వైద్యం నేర్పటం మొదలుపెట్టిన మొదటి రోజు మీరు నాకేం చెప్పారు? పేషెంట్ బతకడు అని తెలిసినా చివరి క్షణం వరకు అతన్ని బతికించే ప్రయత్నం చేయాలి అని చెప్పలేదు? నిజమేనమ్మా, అప్పుడు అలా చెప్పాను. కానీ ఇతని పరిస్థితి చూస్తుంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదని ఖచ్చితంగా తెలుస్తోంది. అందుకే ఇలా అంటున్నాను. మనం నేర్చుకున్న ఆయుర్వేదం ఇతని ఆయుష్ని ఖచ్చితంగా పెంచుతుందని నాకు నమ్మకం ఉంది. అందుకే ఇతన్ని బతికించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే కాని అమ్మా.
కాసేపు అబ్బాయిని రెస్ట్ తీసుకొనిద్దాం. పదమ్మా.